మనుధర్మ శాస్త్రం గాని, రామాయణ మహాభారతాలు గాని ఆస్తికులు ఎవరు చదవట్లే. మనలాంటి నాస్తికులు ఎక్కువ చదువుతున్నారు. ఎందుకు చదువుతున్నారంటే అసలు అందులో ఏముందో తెలుసు. ఇప్పుడు మనం మాట్లాడాలంటే మనకు ముందు తెలిసి ఉండాలి కదా. ముందు తెలుసుకొని అప్పుడు మాట్లాడదామని వీళ్ళు తిరగదోడుతున్నారు మొత్తం విషయాన్ని అంతా. అయితే ఇక్కడ తాతలు పాటించారు అని తండ్రులు, తండ్రులు పాటించారు అని కొడుకులు, కొడుకులు పాటించారు అని మనవలు, అవే ఆచారాలు, అవే పద్ధతులు, అవే వాడికి ఇష్టం ఉన్నా లేకున్నా పాటిస్తున్నారు. మీలాంటి సమూహం ఎంఎన్ఎస్ గ్రూప్ గాని ఇంకెవరైనా గాని మీరు పోయి ఈ ఆచారాలకు మూలం ఏమిటి ఆ నుంచి చెప్పుకుంటారండి. పండుగలు, దీపావళి పండుగ ఎందుకు వచ్చింది వాడు చెప్పే కథ కాదు. అసలు ఒరిజినల్ దీపావళి కథ దేని వల్ల వచ్చింది? ఒరిజినల్ గా దశహరా వచ్చింది. ఆ దశహరా ఎందుకు అవి తెలుసుకొని మనం జనంలోకి పోయి చెప్తూ ఉంటే మారు పరిస్థితి. మనం బ్రాహ్మణిదానికి వ్యతిరేకంగా మాట్లాడినంత మాత్రాన బ్రాహ్మణులకు ఇప్పుడున్న సమకాలీనంలో ఉన్న బ్రాహ్మణ సమాజానికి వ్యతిరేకం కాదు. వాళ్ళందరూ మన మిత్రులే, వాళ్ళందరూ మనకు మనుషులే, వాళ్ళందరూ గౌరవనీయులే. అయితే కొన్ని విషయాలు నిక్కచ్చిగా తేల్చుకోవటానికి, మాట్లాడుకోవటానికి మాత్రమే మనం ఇవి మాట్లాడుతున్నాం. సో అవి ఈ మూలాలలోకి పోయి మనం చెప్పగలిగితే జనంలో మార్పు తీసుకురాగలము. చాలా మందికి ఇక్కడ మరి తెలుసో తెలీదో నాకు కాదు తెలియదు, సంస్కృతము ఒక వర్గం వాళ్ళు పేటెంట్ లాగా పెట్టుకున్నారు. ఎవరికి చదవద్దు, వినొద్దు. దానివల్ల ఏమైపోయింది? భాష కుంచుకుపోయింది, అంతరించిపోయే దశకు వచ్చింది. అంతేనా? అసలు సంస్కృతము ఆ రూపురేఖలు ఇచ్చింది ఎవరో తెలుసా మీకు? బౌద్ధ భిక్కులు. అది అరబ్ దేశాల నుంచి వీళ్ళు ఆర్యులు వచ్చినప్పుడు ఒక మాండలిక భాషలాగా అది ఇండియా. ఇట్స్ ఎ డైలెక్ట్. దానికి లిపి లేదు. మాట్లాడుకోవడానికి ఇప్పుడు ఉంటాయి కదా బంజారా భాషలు, అట్లాంటి భాష మాట్లాడుకోవడానికే పనికొస్తుంది, రాయడానికి పనికిరాదు. అట్లాంటి భాష అది. అది వచ్చిన తర్వాత వీళ్ళు కూర్చొని ఇక్కడ నాగలిపి అనేది ఉంది. నాగ జాతి చాలా బలవంతమైన, శక్తివంతమైన జాతి. ఇక్కడ ఆ నాగులు ఎక్కడైతే బలవంతులుగా ప్రాచుర్యం పొంది రాజ్యాలు ఏర్పరచుకొని పాలించారో ఆ ప్రాంతాలన్నీ నాగ పేరుతో ఉన్నాయి ఇప్పటికీ. మీరు కాశ్మీర్ లో చూడండి, అనంత్ నాగ్ ఉంటది, ఇక్కడ పక్కనే నాగ్పూర్ ఉంటది. ఇట్లా నాగ అని పేర్లు ఉన్నాయి. అయితే వాళ్లకు భాష ఉంది, లిపి ఉంది. అయితే ఆ డైలెక్ట్ ఏదైతే తీసుకొని వచ్చారో దాన్ని ఇక్కడ ఈ నాగలిపిలో రాస్తే సూట్ అయింది. అందువల్ల ఆ నాగ భాషలో రాసుకున్నారు. రాసుకొని ఏం చేశారు, మరి అన్ని భాషల్లాగా మాది కూడా అట్లాగే ఉంటే బాగుండదు కదా అని దాన్ని కొంచెం ఎలివేట్ చేసుకొని ఇది దేవ భాష, దైవ భాష అని దానికి టైప్ ఇచ్చుకున్నారు వాళ్ళే. ఏ దైవము ఇచ్చింది లేదు, ఎవడు రాసింది లేదు. ఇదంతా కుక్కడప్. ఆ రోజుల్లో మరి అశోకుని రాజ్యం మీకు తెలుసు కదా, అక్కడి నుంచి ఎక్కడికి ఉండేది? అరబ్ కంట్రీస్ నుంచి మొత్తం ఇటు భారతదేశము, ఇటు మయన్మార్, గియన్మార్, ఈ చిన్న దేశాలన్నీ కింద శ్రీలంక, దక్షిణాన ఆ చోళులు గీళులు ఉన్న చోట కొద్ది భాగం తప్ప మొత్తం పాకిస్తాన్, ఇదంతా ఆఫ్ఘనిస్తాన్, ఇదంతా అశోకుడి రాజ్యం. మరి ఇంత సామ్రాజ్యానికి కమ్యూనికేట్ చేయడానికి ఒక భాష ఉండాలి కదా. ఇప్పుడులాగా ఇంగ్లీషు, ఫ్రెంచ్, జర్మన్ ఏమి లేవు. అప్పుడున్న భాష పాలి. ఆయన ఏం చేశాడు, అది ఎప్పుడు పాలి? బుద్ధుని కాలం నుండి పాలి భాష అనేది ప్రజల భాష, ప్రజల్లో ఉన్న భాష. బుద్ధుడి దగ్గరికే కొందరు శిష్యులు పోయి సంస్కృతం బాగానే డెవలప్ అయింది కదా, నేను అనువాదం చేస్తా, మీరు చెప్పినవన్నీ నేను సంస్కృతంలోకి అనువాదం అని పోతే ఆయన ఏమన్నాడు, వద్దు, నేను చెప్పిన పాలి భాషలో అట్లాగే ఉండనియండి, దాన్ని సంస్కృతంలో ట్రాన్స్లేట్ చేసేటప్పుడు వాళ్ళ స్వంత పైత్యాలు కొన్ని చేర్చి ఏం రాస్తారో తెలియదు, అందువల్ల ఈ డినైడ్, నో అన్నాడు. పాలి భాషలోనే ఉన్నాయి. అప్పుడు ఇంకొక భాష ఉండేది, ప్రాకృతము అని ఉండేది. ప్రాకృతము అంటే ప్రకృతి సహజంగా ఏర్పడిన భాష. ఆ కొండలలో, గిండలలో, ఆ హిమాలయన్ ప్లాటోలో ఉండేవాళ్ళు మాట్లాడుతూ సహజంగా వాళ్లకున్న భాష ప్రాకృతం. ప్రాకృతం అంటేనే ప్రకృతి సహజంగా ఏర్పడిన భాష. సంస్కృతం అంటే అర్థం ఏంటి మీరు చెప్పండి? సంస్కరించబడింది సంస్కృతం. సంస్కరించబడింది మూల భాష అవుతుందా? మాడిఫైడ్ అయితే మాది మూల భాష, మాది దైవ భాష, మాది ఆ భాష అని చెప్పుకోవటమే తప్ప లాజిక్ నిలబడుతుందా? సైన్స్ కు నిలబడుతుందా? పరీక్షకు నిలబడుతుందా? నిలబడదు. అందువల్ల వాళ్ళు బుద్ధుడి కాలం నుండి అశోకుడి దాకా, అశోకుడి తర్వాత మన దేశానికి వచ్చిన, అటు ఇరాన్ నుంచి వచ్చిన అల్బరూని గాని, ఇటు నుంచి వచ్చిన ఫాయియాన్ గాని, ఈ యాత్రికులందరూ పాలి భాష గురించి రాశారు. ఎందుకంటే అప్పుడు అది ఉంది కాబట్టి. సంస్కృతం గురించి ఎవరు రాయలే. అప్పటి విధానాలు ఎట్లా ఉన్నాయి. ఇంకొకటి, అశోకుడు ఏం చేశాడంటే విస్తృతంగా
84,000 స్తూపాలు వేయించాడు దేశవ్యాప్తంగా. వేయించి ప్రతి దగ్గర ఒక శిలాఫలకం చెక్కిచ్చాడు. ఆ శిలాఫలకంలో రాసిన ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో ప్రజలకు, అది పాలి భాష అని ఎట్లా తెలుసు అంటే, పాలి భాష తెలిసిన వారు ఆ చివరన రాసిన ఒక వాక్యం ఉంటుంది, ఈ శిలాశాసనం అశోకుడు వేయించేది, ఇది పాలి భాషలో లెక్కించబడింది. దేవానాం ప్రియదర్శి. దేవానం, దానికి కూడా కట్టుకథలు అల్లారు. దేవానాం అంటే అశోకుడు అంటే దేవతలకు ప్రియమైన వాడు కాదు. దేవానాం అంటే వాళ్ళు బుద్ధుడిని దేవా అని పిలిచేవాళ్ళు. ఆ బుద్ధుడికి ప్రియమైన వాడు అని అక్కడ అర్థం. దేవా అని ఎందుకు పిలిచారు అంటే, ఈ బుద్ధ దాంట్లో ఎవరైతే బాగా ప్రచారాలు చేస్తున్నారో వాళ్ళకు కొన్ని బిరుదులు ఉన్నాయి. మన కాలేజీలో కనుక లెక్చరర్, రీడరు, ప్రొఫెసర్ ఇట్లా ఉంటాయి కదా స్టెప్స్. అట్లాగే అక్కడ బౌద్ధంలో థేరా అంటారు. థేరా అంటే ఒక గురువు స్థానం. ఆయన కంటే కూడా ఇంకా బాగా అందులో బాగా పండిపోయిన వాడు ఎవరన్నా ఉంటే మహాస్థవిర అంటారు. థేరా కంటే ఇంకా కొంచెం జ్ఞానం పొందిన ఆయన మహాస్థవిర. ఆ మహాస్థవిర కంటే కూడా ఇంకా ఉన్నతమైన స్థానం పొందిన వాడిని దేవా అంటారు. ఆ దేవా అనేది ఎవ్వరికి లేదు, ఒక్క బుద్ధుడికి మాత్రమే ఉంది. అందుకే వాళ్ళు బుద్ధుడిని ఒక్కడనే దేవా అని పిలుచుకునేవాళ్ళు. ఆ బుద్ధుడికి ఉన్న దేవాస్థానం వేరే వాళ్ళకి ఇవ్వలే. మిగతా వాళ్ళందరూ మహాస్థవిర కింది స్థానాలలో ఉండిపోయారు. ఇంకోటి ఏంటంటే, బ్రాహ్మణిజం, భగవాన్, గిగవాన్ ఇవన్నీ బౌద్ధం నుంచి వచ్చిన పదాలు. చాలా మందికి తెలియదు. భగవాన్ అంటే కనిపించని ఒక దేవుడు అని హైందవం చెప్తుంది. హిందూ మతం ఏం చెప్తుంది? భగవాన్ అంటే దేవుడు, కనబడాడు మనకు. అది కాదు అసలు. పాలి భాషలో భగవా, వాన్ ఉండదు. భగవా అంటే పరిపూర్ణుడు అని అర్థం. ద కంప్లీట్ మ్యాన్, పరిపూర్ణమైన మానవుడు. అందువల్ల ఆయనను, ఆయన జ్ఞానాన్ని, ఆయన ప్రయాణాన్ని, ఆయన బోధనల్ని ఆ విస్తృతంగా దేశవ్యాప్తంగా ఇతర దేశాల్లో కూడా వ్యాపించిన ఆయన సూత్రాలని, వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈయన పరిపూర్ణ మానవుడు. అందువల్ల మనం ఈయనను భగవా అని పిలుద్దాము. అయితే ఆ భగవాన్ పదాన్ని కాపీ కొట్టేసి మన హైందవులు ఏం చేశారు, భగవాన్ అని పెట్టేసి కనబడని ఒక కల్పించుకున్న ఒక దేవుడికి అంటగట్టారు. ఇట్లా చాలా ఉన్నాయి. పల్లె అని మనం వాడతాం కదా, ప్రతి పల్లె ఉంటుంది. పల్లె అనేది పాలి భాషా పదం, అందులో నుంచి వచ్చింది. ఇట్లా చాలా ఉన్నాయి మనకు నిత్య జీవితంలో. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నామే, తాతలు చేశారు కావాలని తవ్వి రీసెర్చ్ చేసి చెప్తున్నా. ఇప్పుడు అయోతి దాస్ అని ఒక ఆయన ఉన్నాడు, పండిత్ అయోతి దాస్. అయోతి దాస్ కాదు, థాస్. అయోతి దాస్ ఎవరంటే ఈజ్ ఇన్స్పిరేషన్ టు అంబేద్కర్. అయితే ఆయన గురించి తెలుసుకోవాలి, ఎంత స్ట్రగుల్ అయ్యాడు. ఇప్పుడు అంబేద్కర్ కే ఒక దారి చూపిన వాడు అంటే మరి ఆయన ఎంతటోడు అనేది ఇక మీరు ఊహించుకోండి. శ్రీలంక పోవాలంటే ఎవరెవరినో అడిగి కన్సల్టేట్స్ వాళ్ళ హెల్ప్ తీసుకొని పోయి అక్కడ బౌద్ధం తీసుకొని వచ్చాడు. ముత్తులక్ష్మిరెడ్డి ఎవరంటే దేవదాసి కూతురు. చూడండి, ఇందాక బ్రూనో గురించి చెప్పిన సన్యాసి, క్రైస్తవ సన్యాసి తిరగబడి ఎట్లా ఎదిరించాడు, అట్లాగే ముత్తులక్ష్మిరెడ్డి దేవదాసి కూతురు. చదువుకొని డాక్టర్ అయ్యి అసెంబ్లీలో కూర్చొని ఎన్నికైంది. అయ్యి అక్కడ దేవదాసి వ్యవస్థను రద్దు చేయాలని బిల్ పెట్టింది. అక్కడ పెడితే ఈ అయ్యంగారులు ఉంటారు కదా, మొత్తం బ్యాచ్ అంతా వచ్చేసి మేము అపోజ్ చేస్తున్నాం, మేము ఎవరం సపోర్ట్ చేయము అని గొడవలు చేశారు. ఎట్లా పాస్ చేస్తారు ఈ బిల్లు, అది ఇది అంటే. అప్పుడు ఆమె లేచి చివరిగా ఒక మాట ఏం చెప్పిందంటే, అయ్యా ఇన్ని శతాబ్దాలుగా మా నిమ్న జాతుల వాళ్ళము దేవాలయాలకు అంకితమైపోయి దేవదాసీలుగా మా బతుకులు బజారుపాలు చేసుకున్నాము, చాలు, ఇక ఇప్పటి నుంచి మేము ఈ వృత్తి మానేస్తున్నాము, మీ బ్రాహ్మణ వర్గానికి చెందిన వాళ్ళనే మీరు దేవదాసీలుగా పెట్టుకోండి, దయచేసి మమ్మల్ని వదిలేయండి అని ఆమె కూర్చుంది. ఇంకేం మాట్లాడతారు? రద్దన చేయాల్సిందే, లేకపోతే వాళ్ళ బిడ్డలను బిల్లు పాస్ చేశారు, బిల్లు పాస్ చేశారు. అందుకే నోరు మూసుకొని
అంటే ఆ దేవదాసి అనేది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో ఉంది. కర్ణాటకలో బసివి అంటారు, జోగిని అంటారు, ఇక్కడ జోగిని అంటారు, మాతంగి అంటారు. మాతంగి అంటారు. వేరు వేరు పేర్లు ఉన్నాయి కానీ చేసే వృత్తి అదే. ఆమె ఆ మాట అసెంబ్లీలో అన్న తర్వాత ఆ బిల్లు పాస్ అయింది, అది చట్టం అయింది. తర్వాత క్రమంగా అంతరించిపోయింది. ఇప్పుడు మన మిత్రులకు నేను గుర్తు చేసేది ఏంటంటే, ఇట్లా తెలిసిన విషయాలే మనం మాట్లాడుకోవటం కాదు, తెలియని అన్ని తవ్వి కొత్త విషయాలు తెలుసుకొని మన మిత్రులకు, మన తోటి వాళ్లకు చెబుతూ ఉండాలి, వినిపిస్తూ ఉండాలి. ముఖ్యంగా మీరు ఎవరైతే ఉన్నారో స్కూళ్లలోకి పోండి, స్కూల్ విద్యార్థుల్ని పట్టుకోండి, వాళ్లల్లో మార్పు తేవడానికి ప్రయత్నించండి. ఇది హై స్కూల్ స్టూడెంట్స్ 10, 12, 15 ఏళ్లలో ఉంటారు కదా, వాడిలో మార్పు వస్తే 5 ఏళ్లలో వాడు విల్ బికమ్ అడల్ట్, పౌరుడు అయిపోతాడు. వాడిలో మార్పు వస్తే చాలు కదా. మీకు ఒక విషయం తెలుసా, క్రమబద్ధమైన ప్రణాళికతోటి ఒక బుద్ధిహీనుడు విజయం సాధించగలడు. ఏ ఫూల్ కెన్ అచీవ్ ఏ సక్సెస్ విత్ ఏ ప్లాన్. వాడు ఫూలే, కానీ మన దగ్గర ప్రణాళిక ఉంది, పథకం ఉంది. మీకు ఒక మంచి ఉదాహరణ చెప్తా. ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి దేశంలో సరస్వతి విద్యా మందిర్లు, శిశు మందిర్లు నడిచినాయా లేదా? 60-70 ఏళ్ల నుంచి నడిచి ఒక స్థానం 2 స్థానాల నుంచి ఇప్పుడు పార్లమెంట్ ఆక్రమించుకొని, ఎందుకు వాడు స్టూపిడ్ అని మనకు తెలుసు, కానీ వాడి దగ్గర ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికతోటి వాడు వచ్చాడు. మనకు మేధాశక్తి ఉంది కదా అని ప్రణాళిక లేకపోతే సక్సెస్ కాలేము. ఇప్పుడు ఎవడేం తక్కువ కాదు, ఇండియా కూటమిలో ఎవడేం తక్కువ కాదు కదా, మరి ఎందుకు ఓడిపోతున్నారు? ప్రణాళిక లేక, ఐకమత్యం లేక, అండర్స్టాండింగ్ లేక. నేను మన ఈ సంఘాలకు కూడా చెప్పేది అదే, వాడు మన సంఘం సభ్యుడా కాదా, వీడు మనవడా కాదా, అట్లా చూడకండి. ఆలోచనా పరంగా మనకు దగ్గరి వాడైతే అందరినీ తీసుకొని ముందుకు పోదాం. ఎందుకంటే మనల్ని మనమే విడగొట్టుకుంటూ పోతే బలహీన పడతామా లేదా? నా దగ్గరకు వస్తుంటారు జన విజ్ఞాన వేదిక, మానవ వికాస వేదిక, వీడికి వాడబడదు, వాడికి వీడు పడదు. అట్లెందుకయ్యా మీరు ఉండటము? పిలువు, వచ్చిన వాళ్ళు వస్తారు. ఇప్పుడు మేము పలానా చేస్తున్నాము, మీరు వస్తే సంతోషం. ఎందుకంటే మనము మైనారిటీలో ఉన్నాం, మనకు అపోజిషన్ లో ఉన్నది మెజారిటీలో ఉన్నారు. మనం ఎంత ఆత్మవిశ్వాసంతో ఉన్నా కూడా ఒక్కోసారి బలం కూడా అవసరం. బలం అవసరమా లేదా? అవసరము అంటే మనలాంటి ఆలోచన ఉన్న ఇతర సంఘాల వారిని, ఇతర మిత్రులను, ఇతర గ్రూపులను మనం దగ్గరికి చేసుకొని వాళ్ళ సహాయ సహకారాలు కూడా తీసుకొని మనం పోతేనే మనం ఇంకా ఎక్కువ